ఏదైనా వృత్తిలో ఒక స్థాయికి వెళ్ళే వరకు డబ్బు సంపాదన ముఖ్యం. డబ్బు తర్వాత పేరు కోసం తప్పించాలి. ఉన్నత శిఖరాలకు చేరుకున్నాక సంతృప్తి కోసం పనిచేయాలి. కానీ చిరంజీవి ఏం చేశారు? ఈ సినిమాతో ఏం సాధించారు? 30 ఏళ్ల నట ప్రస్థానంలో చేయలేనిది 150వ సినిమాలో ఏం చేశారు? 10 ఏళ్ల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన ఇతర హీరోలు చేయలేనిది ఏం చేశారు? 10 ఏళ్లు ఆశగా ఎదురు చూసిన అభిమానులకు ఏమిచ్చారు? స్టంట్లు, స్టెప్పులతో తనను కొట్టేవాడే లేడని ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలా? 25 ఏళ్ల క్రితమే డ్యాన్స్లు, ఫైట్లలో చిరు నెంబర్ 1. చిరంజీవి అంటే ఫైట్స్, డ్యాన్స్ ఒకటేనా? దీనికా 10 ఏళ్లు ఆగింది? తమిళం వాళ్ళు నలిపేసిన సినిమా, అనేక సినిమాల్లో వాడేసిన రొటీన్ ఫార్ములా, కార్పొరేట్లు, కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా నిలబడి కలబడిన కలేజా, రామయ్య వస్తావయ్య, రఘువరన్ బీటెక్, బన్నీ ఇలాంటివి ఎన్ని సినిమాలు లేవు? ఒకరి స్థానంలోకి ఇంకొకరు ప్రవేశించడం బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఉన్నదే కదా. పద్మభూషణ్ చిరంజీవి గారు 61.5 ఏళ్ల వయసులో అమ్మడు కుమ్ముడు ఏంటి మాస్టారు? మీరు యంగ్గా కనిపిస్తున్నారు అని ఇంటర్వ్యూలో అడగటం బాగానే ఉంది, కానీ వయస్సును బట్టి హుందా పాత్రలు ఎంచుకోవాలి కదా అన్నయ్య. మీలో సగం వయసు కూడా లేని హీరోయిన్లతో ఊరమాస్ డ్యాన్సులు ఊపు తెప్పించాయి, కానీ విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. అమితాబ్ సాబ్ను చూడండి, మీలాగే ఇండస్ట్రీని రూల్ చేశారు. వయస్సుతో పాటు హుందా పాత్రల్లో ఒరిగిపోతున్నారు. అమీర్ ఖాన్, ఒక పీకే, ఒక దొంగల్ చూడండి. వాళ్ళకంటే మా దృష్టిలో మీరే ఉన్నతులు. అలాంటి మీ నుంచి ఇలాంటి సినిమానేనా మేము ఆశించేది? ఖైదీ నెంబర్ 150 బాగోలేదనో ఇంకోటో మా బాధ కాదు. రొటీన్ స్టోరీ, డాన్స్లు, ఫైట్స్ అన్నీ సూపర్, కానీ అసంతృప్తిగా ఉంది సార్. ఎంతకాలం మీ నామస్మరణం చేశాం, మళ్ళీ మీరు సినిమాలు చేయాలని సోషల్ మీడియా గోడలపై రాశాం, గొంతెత్తి కూశాం. 10 సంవత్సరాలంటే మనిషి జీవితంలో అత్యంత విలువైన కాలం. 150 సినిమా అంటే ఒక హీరో కెరియర్లో అత్యంత విలువైన ఘట్టం. 61 సంవత్సరాల 4 నెలల 20 రోజులు అంటే షష్ఠి పూర్తి దాటిన వయస్సు. 30 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లు, గొప్ప పాత్రలు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో 3వ ఉన్నత పురస్కారం. ఒక్క ఏడాది ముందు నుంచి వర్కౌట్ చేస్తే ఎంత గొప్ప కథను సిద్ధం చేయాలి? చిరంజీవి సినిమా అంటేనే ఒక సంచలనం, అలాంటిది 150 అంటే ఏంటన్నయ్యా అంత మోస సినిమా తీశారు? దేని గురించి చెప్పుకోవాలి? ఏ విషయంలో ట్రెండ్ సెట్టర్లా ఉందన్నయ్యా? ఇంకా మీ నుంచి ఏదో ఆశించాం. ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అయినా బాగుండేదన్నయ్య. కలెక్షన్లు బాగున్నాయి, సినిమా రైట్స్ లాభదాయకంగా అమ్ముడుపోయాయి. మీరు ఆడిన సేఫ్ గేమ్లో మీరు చరణ్ బాబు గెలిచారు, కానీ మేమే ఓడిపోయాం అన్నయ్య. వీఆర్ వెరీ సారీ. Like and subscribe Eagle Media Works.